పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని భారతీయ విద్యాభవన్ పాఠశాలలో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా స్వయం మరియు సమాజం కోసం యోగా అన్న థీమ్తో ఈ ఏడాది నిర్వహించిన యోగా డే కార్యక్రమానికి కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ మన ప్రాచీన సంస్కృతిలో యోగా ఒక భాగమని, ప్రస్తుతం మన జీవన విధానంలో మార్పులు వచ్చాయని, మన ప్రాచీన జీవన విధానాన్ని తిరిగి స్వీకరించాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ యోగాను అభ్యసించడం ద్వారా తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అజిత్ వేజండ్ల తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మన విద్యాభవన్స్ క్యాంపస్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఏదైతే భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలతో పాటు అతి పురాతనమైనటువంటి ప్రాచీనమైనటువంటి యోగా విద్య ఏది ఉన్నదో దానిని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని మనం అంతా కూడా గమనించాం. 2014లో ఆయన బాధ్యత స్వీకరించాక 2014 సెప్టెంబర్లో యునైటెడ్ నేషన్స్ లో సెప్టెంబర్ నెలలో యోగా దినోత్సవాన్ని గురించి ఆయన ప్రపోజల్ చేసినప్పుడు, ప్రతిపాదించినప్పుడు జూన్ 21ని యోగా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ ప్రకటించడమే కాకుండా దాదాపు ఆ సంవత్సరం 177 దేశాల్లో, ప్రపంచంలో 177 దేశాల్లో యోగా దినోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించబడింది అనేటువంటి విషయం భారతదేశానికి అత్యంత ప్రతిష్టాకరమైనటువంటి